ఈ సమయంలో ఈ యొక్క గోల్డెన్ హోలీ గాస్పుల్ ప్రార్థనా మందిరం యొక్క సంఘ బిడ్డలు ఒక ప్రత్యేకమైనటువంటి స్కిట్ను వారు కనపరచబోతున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క స్కిట్ను వీక్షించాలని మనవి చేస్తూ ఉన్నాం. Quick. రక్షణ పొంది విశ్వాసిగా ఉంటూ నేనంతా దేవునిలో ఎదుగుతున్నాను అనుకున్న ఒక విశ్వాసి తన జీవితంలో దేవుడు చూపించినటువంటి కలను బట్టి తాను దేవుడు అనుగ్రహించిన మహిమలోనికి ఎందుకు వెళ్ళలేకపోయిందో ఇప్పుడు ఈ స్కిట్ ద్వారా చూద్దాము. అబ్బబ్బా, ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేసి వచ్చి కొంతసేపు రెస్ట్ తీసుకుందామంటే ఎటు చూసిన నేరాలు, ఘోరాలు, హత్యలు, అత్యాచారాలు, భూకంపాలు, వైరస్లు, ఏంటో ఈ లోకం ఎటువైపు వెళ్తుందో ఏమో నాకేం అర్థం కావట్లేదు. ఎటువైపు వెళ్తే నాకెందుకు, నేను నా కుటుంబం బాగుంటే చాలు. అయినా నేను కొంతసేపు ప్రార్థన చేసుకుని పడుకుంటాను. యేసయ్యా, నీ వందనాలు ప్రభువా, నన్ను కాపాడు ప్రభువా, నా బిడ్డలను కాపాడయ్యా, నా యజమానిని కాపాడు ప్రభువా. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు ఆమె నిద్రలో పరలోక రాజ్యాన్ని చూస్తుంది. ఏంటి నేను ఎక్కడున్నాను? అమ్మో, పరలోక రాజ్యానికి వచ్చాను. యేసే నాకు పరలోక రాజ్యాన్ని చూసే భాగ్యాన్ని ఇచ్చాడు. అమ్మో, ఎంత అందంగా ఎంత సుందరంగా ఉందో ఈ పరలోక రాజ్యం అంతా. దైవజనులు చెప్తే ఏమో అనుకున్నాను, కానీ చాలా అందంగా చాలా సుందరంగా ఉంది. అమ్మో, బంగారపు వీధులు ఎటు చూసిన దగదగ మెరిసిపోతున్నాయి. నీ పండక్కి చేయించుకున్న బంగారం కంటే చాలా దగదగ మెరిసిపోతుంది. ఏంటి, యేసయ్య నా కోసం ఈ బంగారపు వీధులు వేసినట్టున్నారు. అమ్మో, ఈ భవనాలేంటి ఎంత వెలుగుతో నిండిపోతున్నాయి. నేను ఎన్నో మేడల మిద్దెలు చూశాను, కానీ ఇంత వెలుగుతో నింపిన భవనాలు ఎక్కడా చూడలేదు. ఇవన్నీ యేసయ్య నా కోసమే కట్టించినట్టున్నారు. దేవదూత చూసే భాగ్యాన్ని కూడా యేసయ్య నాకు ఇచ్చాడు. ఈ పరలోకంలో ఈ బంగారపు వీధులు, ఆ భవనాలు, దేవదూతను చూసే భాగ్యాన్ని యేసయ్య నాకు ఇచ్చాడు. ఎంత ధన్యత, ఎంత భాగ్యము,
ఎంత ధన్యత నాకు. ఆహానా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతు నేనెందుకని నీ సొత్తుగా చేర్చితివో. అమ్మో, పరలోకం ఇక్కడే ఎంత వెలుగుతో నిండిపోయి ఉంటే దేవదూత గారు అక్కడేంటండి ఇంకా తేజో మహిమతో నిండిపోయి ఉంది. అక్కడ ఎవరో ఉన్నట్టున్నారు. ఎవరండి దేవదూత గారు? ఆమె ఎస్తేరు. ఎస్తేర్ అంటే 127 సంస్థానాలకు రాణిగా ఉండి తన జనుల కొరకు ఉపవాసం ఉండి ప్రార్థించి రాజు దయను పొందుకుంది ఆమె ఎస్తేర్ అంటే. అవును ఆమె. మరొకరు ఉన్నారు. ఆమె ఎవరండి? ఆమె దెబోరా. దెబోరా అంటే ప్రవక్తికినిగా ఉండి దేవుని సువార్తను ప్రకటించింది ఆమె దెబోరా అంటే. అవును ఆమె. మరొకరు ఉన్నారు కదా, ఆమె ఎవరు? ఆమె అన్న. అన్న అంటే భర్త చనిపోయినప్పటి నుంచి విధవరాలిగా ఉండి 84 సంవత్సరములు దేవుని పరిచర్య చేసింది ఆమె అన్న అంటే. అవును ఆమె. దేవదూత గారు నన్ను కూడా అక్కడికి పంపించండి, అక్కడికి వెళ్తాను. నీకు ఇక్కడ పట్టుకే అనుమతి, కానీ అక్కడికి వెళ్ళటానికి నీకు అనుమతి లేదు. ఏంటి? అక్కడికి వెళ్ళటానికి అనుమతి లేదా? నేనెవరో తెలుసా మీకు? ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా ముందుగా వెళ్ళి మొదటి వరుసలో మొదటిగా కూర్చునేది నేను. అందరికంటే ఎక్కువ కానుకలు ఇచ్చేది నేను. నెల నెల క్రమం తప్పకుండా బలారాధనలో పాల్గొంటాను. దశంభాగాలు తీస్తాను. నెల నెల మా ఇంట్లో గృహకూడిక జరుగుతుంది. అంతేకాదు నా పేరు మహిమ, నా పేరులోనే మహిమ ఉంది. అలాంటిది నేను అక్కడికి వెళ్ళకూడదా? నీవు ఎన్ని కానుకలైనా ఇచ్చి ఉండొచ్చు, నీ పేరు మహిమ కావచ్చు, కానీ నీవు ఆ మహిమలోనికి వెళ్ళటానికి హక్కురాలివి కాదు. ఆమె ఎస్తేరు. ఆమె 127 సంస్థానానికి రాణి అయినప్పటికీ ఆమెలో ఎలాంటి గర్వము ఉండేది కాదు. ఆమె తన ప్రజల కొరకు దేవుని మందిరములో ఉపవాసం ఉండి ప్రార్థన చేసేది. నీవెప్పుడైనా అలా చేసేవా? లేదు, నేను ఎప్పుడు అలా చేయలేదు. ఆమె దెబోరా. ఆమె ప్రవక్తినిగా ఉంటూ అనేక ఆత్మలను రక్షించింది. ఆత్మల కొరకు ప్రార్థన చేసిన స్త్రీ. నీవెప్పుడైనా అలా చేసేవా? లేదు, నేను ఎప్పుడు అలా చేయలేదు. ఆమె అన్న. ఆమె విధవరాలైన 84 సంవత్సరములు దేవుని మందిరంలో ఉంటూ పరిచర్య చేస్తూ ప్రార్థన చేస్తూ ఉన్న స్త్రీ. నీవెప్పుడైనా అలా చేసేవా? లేదు, నేను ఎప్పుడు అలా చేయలేదు. అక్కడికి వెళ్ళటానికి నాకు అర్హత లేదు. సరే దేవదూత గారు, అక్కడికి పంపించకపోతే పంపించకపోయారు, కనీసం అక్కడికన్నా పంపించండి. నీవు అసలు అక్కడ వెళ్ళటానికి వీల్లేదు. వాళ్ళు అకుల, ప్రిస్కిల్లా. వీరు దైవజనులకు సహకారిగా ఉంటూ తమ ప్రాణాలను త్యాగం చేసినంత గొప్పవారు. నీవెప్పుడైనా అలా చేసేవా? లేదు, నేను ఎప్పుడు అలా చేయలేదు. దైవజనులు పరిచర్యకు రమ్మని పిలిచినప్పుడు కూడా నేను వారికి సహాయం చేయకుండా ఏదో ఒక సాగు చెప్తూ వచ్చాను. నేను ఎప్పుడు అలా చేయలేదు. అక్కడికి వెళ్ళటానికి కూడా నేను యోగ్యురాలను కాదు. యేసయ్యా, ప్రభువా, యేసయ్యా, మరి అయ్యా, ఆమె నిద్రలో నరకాన్ని చూస్తుంది. అమ్మో మంట, అమ్మో అమ్మో కాలిపోతున్నాం, ఎవరైనా కాపాడండి, కాపాడండి, రక్షించండి, కాపాడండి. ఏ హరిత, సీత, భార్గవి, ఏంటి ఎక్కడికి వచ్చారు? ఇలా అరుస్తున్నారు. ఇక్కడ ఎందుకున్నారే మీరు? ఇక్కడికి ఎందుకు వచ్చారే? ఇక్కడ ఎందుకున్నారే మీరు? వాళ్ళు ఇలా కాలిపోతున్నారేంటి అసలు? అమ్మో మహిమ, చిన్నప్పటి నుంచి ఇద్దరం కలిసి తిరిగాం.
బందర్ బీచ్ తిరిగాం, వైజాగ్ బీచ్ తిరిగాం, వాటర్ ఫాల్స్ తిరిగాం, ఎన్ని తిరిగాం చెప్పు. అయినా ఎప్పుడైనా నువ్వు యేసు గురించి చెప్పావా? ఆ నెలల్లో బాప్తీసం తీసుకోవాలని చెప్పావా? నువ్వు అప్పుడు చెప్పుంటే నాకు ఈరోజు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. చూడు ఎలా కాలిపోతున్నాము. అమ్మో మంట మంట మంట, సారీ భార్గవి, ఎవరైనా నేను ఎప్పుడు కాపాడండి. దేవుని గురించి చెప్పలేదు, నన్ను క్షమించండి. అమ్మో మంట మంట, ఏమే మహిమ, ఏ రోజన్నా ఏమే మహిమ, నీతో పాటు సినిమాలకి షికారులకు తీసుకెళ్ళావు, విందులు వినోదాలకు తీసుకెళ్ళావు, నువ్వు వెళ్ళిన చోటకల్లా నన్ను తీసుకెళ్ళి ఎప్పుడైనా దేవుని సన్నిధికి తీసుకెళ్ళావంటే నీతో పాటు. లేదు సునీత, నేను దేవుని సన్నిధికి తీసుకెళ్ళలేదు, క్షమించండి నన్ను. అమ్మో మంట కాలిపోతున్నాం, అమ్మో మంట, అమ్మో మంట కాలిపోతున్నాం, అమ్మో మంట కాలిపోతున్నాం. ఏమే మహిమ, మరి ఆ పుస్తకాలు చదువు, ఈ పుస్తకాలు చదువు అని నాకు ఎన్నో పుస్తకాలు ఇచ్చావు. మరి బైబిల్ నాకు కొనిచ్చావా? బైబిల్ మాత్రం కొనిచ్చి ఉంటే నాకు ఈ పరిస్థితి వచ్చి ఉండేదా? లేదే హరిత, నేను ఎప్పుడు నీకు బైబిల్ కొనివ్వలేదు. మీరు ఈ రోజు ఇలా కాలిపోవడానికి నేనే కారణమే. ఎప్పుడు మీకు దేవుని సువార్త గురించి నేను చెప్పలేదు. దయతో నన్ను క్షమించండి యేసయ్యా. ఎప్పుడు నా స్వార్థం కోసం, నా లాభం కోసమే నేను బ్రతికానయ్యా. కనీసం నా స్నేహితుల కోసం కూడా నా స్నేహితులకు కూడా నిన్ను గూర్చి నేను చెప్పలేదు ప్రభువా. దయతో నన్ను క్షమించయ్యా, దయతో నన్ను క్షమించు ప్రభువా. ఒక్క అవకాశం ఇవ్వయ్యా అయ్యా, ఒక్క అవకాశం ఇవ్వు ప్రభువా నాకు. నీ సువార్త నేను ప్రభువా నా స్నేహితులకి, నా బంధువులకి చెప్పటానికి ప్రభువా నాకు ఒక్క అవకాశం ఇవ్వయ్యా. ఆమె కలలో పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలాన్ని మరియు నరకాన్ని చూసి నిద్రలేచింది. ఏంటి, నేను ఎక్కడున్నాను? మా ఇంట్లోనే ఉన్నాగా నేను. అంటే ఇప్పటి వరకు నేను చూసింది కలలోనా? యేసయ్య నేను ఎలా జీవించాలో, ఎంత స్వార్థంగా జీవించానో యేసయ్య నాకు చూపించాడు. యేసయ్య మరి అనేకమైన ఆత్మలు ఆయన యొద్దకు నడిపించడానికి నాకు ఒక్క ఛాన్స్ ఇచ్చాడు, ఒక్క అవకాశం ఇచ్చాడు. యేసయ్య ఇగో ప్రభువా, ఇక నా బ్రతుకు దినములన్నీ నాయనా అయ్యా, ఇదిగో ప్రభువా నీ కొరకే జీవిస్తానయ్యా. ఎస్తేరు వలే ప్రభువా, అన్నాకు వలే నాయనా అనేకుల కొరకు నాయనా ప్రార్థిస్తాను ప్రభువా. అయ్యా ఇదిగో నాయనా నామమాత్రంగా నాయనా అయ్యా మందిరానికి వెళ్తూ వస్తున్నాను కానీ ప్రభువా అయ్యా ఎవరికి ప్రభువా నిన్ను గూర్చి నేను చెప్పలేకపోతున్నానయ్యా. దయతో నన్ను క్షమించు ప్రభువా. అయ్యా అకుల ప్రిస్కిల్లాల వలె ప్రభువా అయ్యా దైవజనులకు నాయనా అయ్యా సహకారినిగానే ఉండటానికి సహాయం దయచే ప్రభువా, సహాయంగా ఉండటానికి సహాయం దయచేయి నాయనా. అయ్యా ఇదిగో ప్రభువా అనేకులకు నేను నిన్ను గూర్చే వార్త నన్ను చాటించే కృపను నాకు దయచేసి మీరు మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. నామకార్థ క్రైస్తవురాలుగా ఉంటూ నేనంతా బాగానే ఉన్నాను అనుకుంటున్న వారులారా, దేవుని మహిమలోకి ప్రవేశించాలంటే నామకార్థమైన భక్తి జీవితం సరిపోదు. ఎస్తేరు లాంటి ప్రార్థనా జీవితం కలిగి తన జనుల రక్షణ కొరకు ఉపవాస ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. దెబోరా లాంటి ఆత్మలను సంపాదించే జీవితం, అన్నా లాంటి సంఘం కొరకు విడువక ప్రార్థించే జీవితం, మరియు అకుల ప్రిస్కిల్లా వారు దైవజనులకు సహకారిగా ఉండే జీవితాన్ని మనమందరము కలిగి ఉండటానికి ప్రయాసపడదాం. అదే ఈ స్కిట్ యొక్క ప్రధాన ఉద్దేశం. దేవునికి స్తోత్రం.